అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరొక వండర్ఫుల్ గుడ్ ఫ్రైడే మెసేజ్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. అసలు ప్రపంచాన్ని మార్చిన ఆ రోజు ఏం జరిగిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించకపోతే రండి కలిసి మనమందరం కూడా ఆలోచన చేద్దాం. మొదటిగా మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఆ రోజు ఏం జరిగిందో కొన్ని పాయింట్స్ మీతో చెప్పాలనుకుంటున్నాను. చరిత్రలో ఎన్నో రోజులు వచ్చాయి, వెళ్ళిపోయాయి, కానీ ఒకరోజు మాత్రం ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చింది. ఆ రోజు ఒక మనిషి చనిపోయాడు. కాదు, దేవుని ప్రేమ రక్తంగా మారింది. మనకు గుడ్ ఫ్రైడే అంటే ఒక రిమెంబరెన్స్ రోజు అనిపించవచ్చు, కానీ బైబిల్ చెబుతుంది ఇది నెంబర్ 1 పాపం సమస్యకు పరిష్కారం. మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో మనిషి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమిటో తెలుసా? పాపాన్ని మనీ సాల్వ్ చేయలేదు. పాపాన్ని నాయకులు కానీ పవర్స్ కానీ సాల్వ్ చేయలేవు. మన ప్రయత్నాలు కూడా సరిపోవు. కానీ ఆ రోజు యేసయ్య మన పాపాన్ని తనపైకి తీసుకున్నాడు. మన తప్పు ఆయన శిక్ష అయింది. నెంబర్ 2 ప్రేమకు అల్టిమేట్ ప్రూఫ్. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ప్రపంచం చెబుతుంది ప్రూవ్ యువర్ లవ్ అని, కానీ దేవుడు ఆల్రెడీ ప్రూవ్ చేశాడు. నువ్వు పర్ఫెక్ట్ అయినప్పుడు కాదు, నువ్వు బ్రోకెన్ అయినప్పుడు ప్రేమించాడు. నువ్వు డిజర్వ్ కాకపోయినా ప్రేమ తగ్గలేదు. నెంబర్ 3 శిక్ష స్వేచ్ఛగా మారింది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మన మీద ఉన్న శిక్షల జాబితా ఆ రోజు ఎరేజ్ అయింది. అది క్రాస్ మీద నెయిల్డ్ అయింది. నీ గతం ఇక నీ భవిష్యత్తుని కంట్రోల్ చేయదు. నెంబర్ 4 చీకటి వెనుక అర్థం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనంలో మధ్యాహ్నం 12 నుండి 3 వరకు భూమి మీద చీకటి పడింది. అది ఓటమిలాగా కనిపించింది, కానీ అదే సమయంలో దేవుడు మన రక్షణ పని కంప్లీట్ చేస్తున్నాడు. దేవుడు సైలెంట్గా ఉన్నప్పుడు కూడా వర్కింగ్లోనే ఉంటాడు. నెంబర్ 5 రక్తం వెనుక శక్తి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం బైబిల్ చెబుతుంది రక్తం లేకుండా క్షమ లేదు. యేసయ్య రక్తం మన పాపాలను కడిగి మనల్ని క్లెన్స్ చేసింది. ఆ రక్తం నీ పాస్ట్ని కాదు, నీ ఐడెంటిటీని మార్చింది. నెంబర్ 6 ఒకరోజు కోట్ల జీవితాలు. ఆ రోజు జరిగినది ఒక ప్లేస్లో జరిగింది, కానీ ఇంపాక్ట్ మాత్రం ప్రపంచం మొత్తం మీద పడింది. పాపానికి పరిష్కారం, మరణానికి సమాధానం, జీవితానికి ఆశ. ఒక సిలువ కోట్ల జీవితాల స్టోరీ మార్చింది. ఇదంతా జరిగాక మన రెస్పాన్స్ ఏమిటి? జస్ట్ వినడం సరిపోదు, యాక్సెప్ట్ చేయాలి, మారాలి, జీవితం అప్పగించాలి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఆయన మన కోసం చనిపోయాడు, ఇప్పుడు మనం ఆయన కోసం జీవించాలి. గుడ్ ఫ్రైడే ఒక సాడ్ స్టోరీ కాదు, అది ప్రేమ యొక్క హయ్యెస్ట్ లెవెల్. అది సాక్రిఫైస్ యొక్క గొప్ప ఉదాహరణ. అది మనకు ఇచ్చిన కొత్త అవకాశం. ఆ రోజు ప్రపంచాన్ని మార్చింది, కానీ నిజమైన ప్రశ్న ఏమిటో తెలుసా? ఆ రోజు నీ జీవితాన్ని మార్చిందా? ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే దాన్ని మీ దగ్గర కీప్ చేసుకోకండి, షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా జీవితంలో ఇది టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు కదా.